అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజుటి వీడియో ఏంటి అంటే, మీరు ఏ దేవుడిని అయితే కొన్ని ప్రశ్నలు అడగాలి, వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీరు ఎవరిని ప్రార్థిస్తే వాళ్ళు మీ కలలోకొచ్చి మీ ప్రశ్నలకు సమాధానం చెబుతారన్నమాట. మీరు నమ్మకంతో చెప్పుకోవాలి గానీ ప్రతీదీ కూడా మీకు అనుకూలంగానే మారుతుందండి. కాబట్టి నమ్మకంతో నమ్మి చెప్పుకోండి. మీరు కోరుకున్న భగవంతుడు, మీ ఇష్టదైవం కానీ ఎవ్వరైనా సరే మీ కలలోకి వచ్చి డెఫినిట్‌గా మీకు సమాధానం అయితే ఇస్తారనమాట. అది కూడా మీరు నమ్మకంతో చెప్పుకున్నట్లయితే ఒక రోజుకని అంటే ఈరోజు చెప్పుకున్నట్లయితే ఈరోజు రాత్రికి కూడా మీ కలలోకి వస్తారు. అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి నమ్మి, నమ్మకంతో ఆ భగవంతుడు ఉన్నాడు, నాతోనే ఉన్నారు, నా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు అని చెప్పి నమ్ముకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందన్నమాట. మరి ఈ ఒక్క మాటని మనం ఎన్ని సార్లు చెప్పుకోవాలంటే ఒక మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఫ్రెండ్స్. పడుకునే ముందు ఒక 3 సార్లు కానీ, లేదు అంటే కనీసం ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీరు ఎవరినైతే కొలుచుకుంటున్నారో వారాహమ్మని కానివ్వచ్చు, సాయిబాబాని కానివ్వచ్చు, వెంకటేశ్వర స్వామిని కానీ, లేదు అంటే శివయ్యని కానీ ఇలా మీరు ఎవరినైతే కొలుస్తూ ఉంటారో వాళ్ళని మీరు మనస్ఫూర్తిగా తలుచుకొని ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. తప్పకుండా వాళ్ళు మీకు కలలో కనిపించి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తారనమాట. దానితో పాటుగా మీకున్న కష్టాలన్నీ కూడా తొలగించేస్తారు. కాబట్టి నమ్మి, నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా మంచి ఫలితమైతే ఉంటుందన్నమాట. మరి దీనికి చాలామంది నియమాలు పాటించాలని అడుగుతూ ఉంటారు. కాబట్టి పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం స్కిప్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా నాన్ వెజ్ తినకుండా చెప్పుకున్నా కూడా ఇంకా చాలా మంచిదన్నమాట. ఇలా నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో చెప్పుకున్నట్లయితే ప్రతీదీ కూడా మీ సొంతమవుతుందన్నమాట. మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే కామకోటి చంద్రశేఖరాయ. ఓం నమో భగవతే కామకోటి చంద్రశేఖరాయ. ఓం నమో భగవతే కామకోటి చంద్రశేఖరాయ. చూసారు కదండీ! ఇది మంత్రము. ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. లేదంటే విన్నా కూడా సరిపోతుందండి. మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందనమాట. మనం నమ్మాలే కానీ ప్రతీదీ కూడా మన వశమైతే అయిపోతుంది. కాబట్టి నమ్మి, నమ్మకంతో ఆ భగవంతుడిని ఒక్కసారి ప్రార్థించి చూడండి. తప్పకుండా మీకు చాలా అంటే చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయి. త్వరలోనే మీ సమస్యలన్నిటికి కూడా ఒక పరిష్కార మార్గం అయితే దొరుకుతుందనమాట. ఒక్కసారి ఈ రోజు నుంచే ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోండి ప్రతిరోజు 3 సార్లు కానీ, లేదా ఒక్కసారి కానీ వీలైతే 108 సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా మంచిదనమాట. లేదు అంటే 9 సార్లు కూడా చెప్పుకోవచ్చు. 9, 108 అనే నంబర్ అనేది చాలా శక్తివంతమైందండి. ఎందుకంటే వాటిని యాడ్ చేసినప్పుడు 9 వస్తుందనమాట. ఇది భగవంతుడి నంబర్ అంటూ ఉంటారు. నవగ్రహాలు కూడా 9 కదండీ! ఇలా మీరు 9 సార్లు యాడ్ అయ్యేటట్టుగా చూసుకోండి. అంటే 9 కానీ, లేదు అంటే 27 సార్లు కానీ, లేదు అంటే 108 సార్లు కానీ చెప్పుకొని మీకు ఇంకా చాలా త్వరగా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. మీరు నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. దొరకాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.